హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పట్యాల పైన కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. దాని మెజర్మెంట్స్ టోటల్ లెంత్ వచ్చేసి 39 సెంటీమీటర్స్, హిప్ పట్టి లెంత్ వచ్చేసి 6 సెంటీమీటర్స్, అంటే నేను 2 ఇంచెస్ యాడ్ చేస్తాను. 8 హిప్ లూజ్ 48/4 చేయాలి, ఎందుకంటే 4 ఫోల్డ్స్ వేస్తాం కాబట్టి 12. నాకు ఇస్తా వచ్చేసి 9.5, లెగ్ లూజ్ వచ్చేసి 6.5. ఈ టోటల్ మెజర్మెంట్స్ తోని ఇప్పుడు ప్యాంట్ కటింగ్ చేస్తున్నాను. ఆది ప్యాంట్ ఉంది నా దగ్గర. ఆది ప్యాంట్ తో నేను పైన హిప్ పట్టి కాకుండా 6 ఇంచెస్ వదిలేసి కింద నేను మెజర్ చేశాను. ఆ మెజర్ చేస్తే అది నాకు 33 ఇంచెస్ వచ్చింది. ఆ 33 ఇంచెస్ దగ్గర ఒక మార్కు పెడుతున్నాను. నేను ఈ 33 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెడుతున్నాను. 2 ఇంచెస్ నాకు ఎక్స్ట్రా క్లాత్ కావాలి. దాన్ని నేను లెగ్ లూజ్ దగ్గర నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు యాడ్ చేస్తాను, అది మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను నా లెగ్ లూజ్ 6.5 అని చెప్పాను కదా, 6.5 దగ్గర ఒక మార్కు పెట్టాను. ఆ 6.5 నుండి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉంచడానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా దగ్గర ఒక మార్కు పెట్టాను. ఇప్పుడు మన కిస్తా పొడవు వచ్చేసి 9.5 అని చెప్పాను. నాకు ఈ క్లాత్ మొత్తం 3 మీటర్స్. ఆ 3 మీటర్స్ లో నేను మొత్తం ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే హిప్ లూజ్ 48 ఉంది కాబట్టి ఎక్కువ ప్రిల్స్ కావాలి. నేను 9.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. 2 ఇంచెస్ కొంచెం హెడ్జ్ నుండేది ఇటువైపు 2 ఇంచెస్ కు నేను ఒక మార్క్ పెట్టాను, ఎందుకంటే అది కిస్తా రౌండ్ తీయడానికి. 2 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. 9.5 వరకు ఒక లైన్ డ్రా చేసి అక్కడ కిస్తా రౌండ్ గీస్తున్నాను. ఇప్పుడు మనం గీసిన కిస్తా రౌండ్ నుండి లెగ్ లూజ్ వరకు ఒక డ్రా చేసుకున్నాము. డ్రా చేసేసుకొని దాన్ని మనం షేప్ తీసి కట్ చేద్దాము. ఇప్పుడు మనకి కావాల్సింది ఇప్పుడు హిప్ బెల్ట్ అంటే హిప్ బెల్ట్ 6 ఇంచెస్ పొడవు, అంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాను. ప్లస్ మనకి హిప్ లూజ్ 48 అంటే 12 ఇంచెస్, అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా వాటిని స్టిచ్చింగ్ చేయడానికి. ఆ క్లాత్ నేను ఇప్పుడు దీన్ని కట్ చేసినాక మిగిలిగా వచ్చే క్లాత్ లో నేను దాన్ని తీసుకొని కట్ చేస్తాను. ఇప్పుడు కిస్తా దగ్గర నుండి మనం లెగ్ లూజ్ వరకు 6.5 పెట్టుకున్నాం కదా, అక్కడి వరకు మనము ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది పైన పార్ట్. ఇది ఓన్లీ పైన పార్ట్, ఇది మొత్తం మనం ప్రిల్స్ పెట్టుకోవడానికి. ఇప్పుడు మనం హిప్ పార్ట్ తీసుకున్నాం. హిప్ పొడవు వచ్చేసి మనకు 6 అంటే నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా అంటే 8 ఇంచెస్. నేను 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెడుతున్నాను. హిప్ లూజ్ వచ్చేసి 48 అంటే నాకు 48 అంటే ఇప్పుడు అది 4 ఫోల్డ్స్ ఉంది కదా, 48/4 అంటే 12 వస్తుంది. నేను 12 ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 13 ఇంచెస్ దగ్గర నేను ఒక మార్కు పెడుతున్నాను, ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ కి లోపల పోవడానికి 4 ఫోల్డ్స్ ఉన్నాయి కదా, దానికి 1 ఇంచ్ స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు 4 పీసెస్ స్టిచ్చింగ్ చేయాలి, మనకు 1 ఇంచ్ కావాలి. సో నేను 13 దగ్గర ఒక మార్కు పెట్టాను. మార్కు పెట్టి ఇప్పుడు లైన్ డ్రా చేస్తున్నాను. లైన్ డ్రా చేసేసి దీన్ని కట్ చేస్తే ఇప్పుడు మనకు పైన హిప్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండి. మనం ఏదైనా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటే చాలా ఈజీ. లేడీస్ కి కంపల్సరీ స్టిచ్చింగ్ అనేది వచ్చి ఉండాలి. చాలా ఈజీ మెథడ్ లో నేర్పిస్తున్నాను. ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా, స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. 4 పీసెస్ ఇప్పుడు కట్ చేసామా, ఆ 4 పీసెస్ ను 2 పీసెస్ గా ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫస్ట్ 2 పీసెస్ స్టిచ్ చేశాను. ఇప్పుడు సెకండ్ 2 పీసెస్ మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 4 పీసెస్ కలిపి మళ్ళీ మన హిప్ బెల్ట్ రావడానికి 4 పీసెస్ కలిపి స్టిచ్ చేస్తున్నాను. మనం ఏం కుట్టినా నీట్గా వచ్చేలాగా, ఫినిషింగ్ నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. లోపల నుండి స్టిచ్ చేసినాక పైనుండి కూడా ఒక స్టిచ్చింగ్ చేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. పైనుండి స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు అలా స్టిచ్ చేస్తే నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు 4 పీసెస్ స్టిచ్చింగ్ అయిపోయింది. 1 2 3 4 పీసెస్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా దగ్గర ఒక మార్క్ పెట్టుకుందాము. ఫోల్డ్ చేయడానికి
పైన ఉండేది 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్, హిప్ పొడవు 6 కదా, మనం 8 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. అది మనం థ్రెడ్ పెట్టుకోవడానికి ఫోల్డింగ్ చేయడానికి కావాలి. ఆ 2 ఇంచెస్ వదిలేసి నేను ఆ 2 ఇంచెస్ కింద నుండేది కింద పెట్టుకున్న 1 ఇంచ్ వరకు నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. అలా స్టిచ్చింగ్ చేసినాక రివర్స్ తిప్పి స్టిచ్ చేస్తే అది కొంచెం నీట్గా కనిపిస్తుంది. ఇలా ఏం కుట్టినా మనం ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా కుట్టాలి. ఇలా స్టిచ్ చేసినాక మళ్ళీ రివర్స్ తిప్పేసి మనకు లోపల 1 ఇంచ్ పెట్టి క్లాత్ పెట్టి స్టిచ్ చేసాం కదా, ఆ క్లాత్ని ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని దానిపైన స్టిచ్చింగ్ చేయాలి సైడ్కి హెడ్జ్కి. అది మనకు ఫ్రంట్ పార్ట్ వస్తుంది, కిస్తా దగ్గర వస్తుంది. అది రెండు వైపులా అలానే స్టిచ్చింగ్ చేయాలి, అటువైపు ఇటువైపు 2 సైడ్స్ చిన్న ఒక 1/2 ఇంచ్ మందం ఫోల్డ్ చేసి 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేయాలి. స్టిచ్చింగ్ చేసినాక మనకు పైన 2 ఇంచెస్ వదిలేసాం కదా, దాన్ని మనం థ్రెడ్ పెట్టుకోవడానికి, థ్రెడ్ నాడ పెట్టడానికి దాన్ని చిన్నగా ఫోల్డ్ చేసి థ్రెడ్ పట్టే మందము మనం స్టిచ్ చేసుకుంటూ పోవాలి. మొత్తం చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ థ్రెడ్ పట్టే మందం ఇలా స్టిచ్ చేసుకుంటూ ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి రౌండ్. ఫస్ట్ ఇప్పుడు మనకు హిప్ బెల్ట్ ఇది రెడీ అయిపోయిందండి, ఇందులో థ్రెడ్ పెట్టడానికి అది హిప్ బెల్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కింద ప్యాంట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. 2 సైడ్స్ కిస్తా ఉంది కదా, కిస్తా 2 సైడ్స్ నేను స్టిచ్చింగ్ చేసేసాను. ఆ 2 సైడ్స్ ఈ 2 సైడ్స్ కలిపి స్టిచ్చింగ్ చేసేసాను. కిస్తా దగ్గర 9.5 పెట్టాం కదా, ఇప్పుడు నేను 2 ఇంచెస్ యాడ్ చేస్తాను అన్నాను కదా క్లాత్, అది నేను లెగ్ లూజ్ దగ్గర 2 ఇంచెస్ క్లాత్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇది మనకు కింద ప్యాంటు కొంచెం 2 ఇంచెస్ యాడ్ పెట్టి మనం ఫోల్డ్ చేస్తే కింద కొంచెం గట్టిగా స్టిఫ్గా ఉంటే ప్యాంట్ బాగుంటుంది, లేకుంటే ఇలా ఇలా డెలికేట్గా ఉంటుంది. సో అందుకే 2 ఇంచెస్ నేను క్లాత్ తీసుకొని దానికి యాడ్ చేసి దానిపైన స్టిచ్చింగ్ చేస్తున్నాను. దాన్ని 2 ఫోల్డ్స్ అలా ఫోల్డ్ చేసేసి స్టిచ్చింగ్ చేస్తే అది కింద స్టిఫ్గా గట్టిగా ఉంటుంది. లేకుంటే మనకు కొంచెం లావు క్లాత్ బక్రం ఉంటుంది, ఆ బక్రంతో అయినా నెక్కుకు పెడతారు దాన్ని, దాంతో అయినా దాన్ని పెట్టి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ క్లాత్ ఎలాగో కొంచెం మందంగానే ఉంది, సో అందుకే నేను ఈ క్లాత్ పెట్టే దాన్ని 2 ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. కింద మనం కొంచెం స్టిచ్చింగ్ అనేది ఎక్కువ చేసుకోవాలి, ఎందుకంటే స్టిఫ్గా ఉండడానికి నీట్గా కనిపించడానికి. నేను ఇలా హెడ్జ్ లాస్ట్ కూడా ఒకటి స్టిచ్చింగ్ చేస్తున్నాను. తర్వాత మిడిల్లో కూడా ఒక 2-3 స్టిచ్చెస్ వేసుకుందాము, ఎందుకంటే అది బాగా గట్టిగా ఉండడానికి. ఇలా మళ్ళీ ఇటువైపు నుండి నేను ఇట్లా కర్వ్ షేప్లో తిప్పుకుంటూ నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక లెగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకొక లెగ్ను కూడా సేమ్ ఇప్పుడైతే ఇది ఎలా కుట్టాము సేమ్ అలాగే 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని దానికి మళ్ళీ సేమ్ దీనిలాగానే అటాచ్ చేసి ఇలా ఇప్పుడు దీన్ని ఎలా కుట్టాము సేమ్ అలాగే దీనికి కూడా 2 ఇంచెస్ క్లాత్ తీసుకుందాం. ప్లేన్ ఉంది కదా, దానికి సేమ్ అలా కుట్టాలి. 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని సేమ్ దానిలాగానే కుట్టేస్తాం. కుట్టినాక మనకు ఎంత లెగ్ లూజ్ 6.5 కదా, 6.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకుందాం. మార్క్ పెట్టుకొని ప్యాంటు మొత్తం కుట్టుకుంటా రావాలి. ఈ హెడ్జ్ ఆ హెడ్జ్ ఈక్వల్ గా రావాలి, అప్పుడే ఈక్వల్ వచ్చినప్పుడే మనం మెజర్మెంట్ కరెక్ట్ తీసుకొని స్టిచ్చింగ్ కరెక్ట్ చేసినట్టు. మధ్యలో కిస్తా కూడా ఈక్వల్ గానే రావాలి, ఒకవేళ అటు ఇటు వచ్చిందంటే మీరు ఎక్కడో మిస్టేక్ చేసినట్టు. చాలా వరకు బిగినర్స్ కి అలాగే వస్తుంది. ఈ లెగ్ లూజ్ ఆ లెగ్ లూజ్ దగ్గర మనం స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్తా ఉంటే కొంచెం ఆటోమేటిక్ తేడా వస్తుంది కిందికి పైకి. ఇప్పుడు నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు, కిస్తా ప్లస్ 2 లెగ్గులు సేమ్ వచ్చినాయి.
ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ హిప్ బెల్ట్ తయారు చేసాం కదా, హిప్ బెల్ట్ ని ఇప్పుడు కుట్టిన మనం ప్యాంట్ ని రెండింటిని యాడ్ చేసుకుందాం. ఫ్రంట్ దగ్గర ఫ్రంట్ బ్యాక్ రెండు పిన్స్ పెట్టి అటాచ్ చేస్తున్నాను. మనకు కన్ఫ్యూజన్ లేకుండా మొత్తం చుట్టూ మనం ప్రిల్స్ పెట్టేటప్పుడు అక్కడికి వచ్చి ఆగిపోవచ్చు, మనకు తెలుస్తుంది ఎంత క్లాత్ ఉంది ఎంత ప్రిల్స్ పెట్టాలనేది. మిడిల్ లో కూడా ఒకటి పెడుతున్నాను, ఎందుకంటే మిడిల్ లో కూడా పెడితే మనకు ఆ మిడిల్ పాయింట్ ఈ మిడిల్ పాయింట్ ఈక్వల్ వస్తుంది, లేకుంటే పాయింట్ వేసుకున్నప్పుడు కొంచెం అన్కంఫర్ట్ గా అనిపిస్తుంది. సో అందుకే నేను మిడిల్ లో ప్లస్ ఫ్రంట్ బ్యాక్ పిన్స్ పెట్టాను. ఇప్పుడు మిడిల్ లో ఉన్న క్లాత్ అంతా మనము ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా ఇప్పుడు పిన్ పెట్టాం కదా, ఆ పిన్ తీసేసి అక్కడ నుండి మనము మళ్ళీ ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. 2 సైడ్స్ మొత్తం ప్రిల్స్ ఒకే విధంగా పెట్టాలండి, ఎటువైపు పెడుతున్నాం అలానే సేమ్ లెంత్ తోని, మళ్ళీ తిప్పినాక మనకు బాగా అనిపించదు. ఇలా మొత్తం ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. చుట్టూ మొత్తం 3 మీటర్స్ కాబట్టి ఎక్కువ క్లాతే ఉంది. నేను 2 సైడ్స్ ఇలా ప్రిల్స్ పెట్టాను, అప్పుడు ఇలా వచ్చాయి. దాన్ని రివర్స్ తిప్పి పెట్టాను కదా, ఇప్పుడు మంచి తీసి చూస్తే ఇలా వచ్చాయి. ప్యాంట్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఫైనల్ లుక్ వచ్చేసి ఇది.